ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. సైక్లోన్ కు సెన్యార్ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది. తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే అండమాన్కి సమీపంలో ఉన్నటువంటి సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కాస్త అల్పపీడనంగా మారిందని చెప్పి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరో 24 గంటల్లో సోమవారం నాటికైతే మరొక 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఇక అక్కడి నుంచి కూడా ఇది ఎటువైపు పయనిస్తుంది అనేది అయితే ఒక అంచనాకు వస్తుందని చెప్పి వాతావరణ అధికారులు అయితే వెల్లడిస్తున్న నేపథ్యంలోనే వాయుగుండం ఒకవేళ బలపడి తుఫానుగా మారితే మాత్రం ఇది ఏపీ వైపు దూసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ తుఫానుకి సంబంధించి కూడా ఒకవేళ తుఫానుగా ఏర్పడితే దీనికి సెనియార్ అనే పేరును కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని యుఏఈ సూచించిందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ తుఫాను ప్రభావం ఏదైతే అల్పపీడనం ఉందో ఇది అల్పపీడనంగా వాయుగుండంగా మారడానికి అయితే మరొక 24 గంటల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఈ నెల 25వ తారీఖు అయితే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు, అనంతరం తుఫానుగా మారే అవకాశం కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. 25 తర్వాత ఇది ఇటువైపు దిశ మార్చుకుంటుంది, లేదంటే ఎక్కడ తీరం దాడుతుంది అనేది అయితే ఒక అంచనా వస్తుందని చెప్పి, లేదంటే వెనుతిరిగి సముద్రంలోనే ఈ తుఫాను మళ్ళీ అల్పపీడనంగా మారుతుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే ప్రకాశం, నెల్లూరు, కడప, అల్లూరు సీతారాం, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో ఇప్పటికే చెదురుమదురుగా కూడా వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ ఈ తుఫాను కానీ ఏపీ వైపు దూసుకొస్తే మాత్రం ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నెల 28వ తేదీలోగా కూడా సముద్రంలో వేటకొన్నటువంటి మత్స్యకారులు అందరూ తిరిగి తీరంకి చేరుకోవాలని చెప్పి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరోవైపు రైతులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పంట చేతికొచ్చిన సమయంతో పాటు ఇప్పటికే నదులు, జలాశయాలన్నీ కూడా నిండుకుండల్లా ఉన్నాయి. ఒకవేళ అనుకోని వరదలు వచ్చి తుఫాను ఏపీని తాకి అనుకోని వరదలుగానే వస్తే అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూడాలంటే కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈ నెల 25వ తారీఖునైతే దీని పూర్తి సమాచారం అయితే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 25వ తారీఖున ఇటువైపు దిశను మార్చుకుంటుంది అనేది కూడా ఒక నిర్ధారణకు రావచ్చు అని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు రైట్ రాజు, థ్యాంక్ యూ.